హాయ్. హలో. అందరూ బాగున్నారా? ఏం లేదు. అందరూ చూడండి, పూర్తిగా వినండి. ఒక మంచి విషయాన్ని చెప్దామనే ఆలోచనతో మీ ముందుకొచ్చాను. మనకి దేవుడిచ్చినటువంటి ప్రతి అవయవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది బ్రదర్. అందరూ కాపాడుకోండి. ఎందుకంటే పొరపాటున మీ బైక్ మీదనో లేకపోతే కారులోనో ఎటో వెళ్తూ ఒక అవయవం మన బాడీలో అంటే ఒక కాలో చెయ్యో ఇరిగినప్పుడు ఉండే సమస్యలు చాలా దారుణంగా ఉంటాయి బ్రదర్స్. ఎందుకంటే అప్పుడుదాకా గౌరవించిన భార్య బిడ్డలు కూడా మనల్ని గౌరవించకపోవచ్చు. 100కి 90 మంది అలాగే ఉంటారు. 10 మంది ఎవరో మంచోళ్ళు ఉంటారు. నా భర్త కదా, లేకపోతే నా అన్న కదా, నా తమ్ముడు కదా, పాపం మొన్నటిదాకా బాగానే ఉన్నాడు, ఇప్పుడు ఇలా అని 100కి 10 మంది ఉంటారు. 90 మంది మటుకు అప్పుడుదాకా గౌరవించిన వాళ్ళు కూడా నేను పెద్ద రెస్పెక్ట్ ఇవ్వరు బ్రదర్. ఇంకొకటి ఏంటంటే సమాజంలో కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి బ్రదర్. ఒక కాలు లేకపోయినా, ఒక చెయ్యి లేకపోయినా, ఒక కన్ను లేకపోయినా రకరకాల బ్రదర్ దేవుడిచ్చిన ఏ అవయవం లోపించినా చాలా సమస్యలు ఉంటాయి, చాలా సమస్యలు ఉంటాయి. సపోజు చాలామంది తెలియదు, నా వీడియోలు చూసే ప్రతి ఒక్కరికి చాలామంది తిరిగిపోవచ్చు. నాకు తెలిసి నేను హ్యాండిక్యాప్డ్ అనే సంగతి చాలామంది తెలియకపోవచ్చు. ఎందుకంటే మనం చెప్పేది కూడా ఆ, మనం నిజం చెప్పినా కూడా ఇనే పొజిషన్ ఉండదు బ్రదర్ ఒక అవయవం లోపించిన వాళ్ళకి. ఎందుకంటే ఎందుకంటే వీడితో మనకి ఏం పెద్ద పని ఉంటుంది ఇంకా అని నువ్వు ధర్మం వైపు నిలబడ్డా అధర్మం వైపు ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తారు తప్ప నువ్వు ధర్మంగా ఉన్నావని నీ మాట నమ్మరు. వాళ్ళకి తెలుసు నువ్వు ధర్మంగా ఉన్నా నీ మాట ఎందుకు వినరంటే నీ వల్ల వాళ్ళకి ఉపయోగం లేదు. ఇంకా నువ్వు అవయవం లోపించిన తర్వాత వాళ్ళకి నీ వల్ల ఉపయోగం లేదని వాళ్ళు గ్రహిస్తారు బ్రదర్. అందువల్ల నేను రెస్పెక్టబుల్గా చూడరు. అందుకే నేను చెప్తున్నా బ్రదర్, ప్రతి ఒక్కరే చెప్తున్నాను నేను, దేవుడిచ్చిన అవయవాలు కాపాడుకోండి. మీరు ఎక్కడికైనా బైక్ మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ ధరించండి. నిద్ర లేచిన తర్వాత ప్రతి ఒక్కరు ఒక్క 10 నిమిషాలు బ్రదర్, ఒక్క 10 నిమిషాలు మీ జీవితం గురించి మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలనో నిద్ర లేయంగానే ఆలోచించండి. ఇవాళ ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలో మీరంత జాగ్రత్తగా ఉండండి బ్రదర్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు ఒక అవయవం లేదు, నాకు పెద్ద బాధ అనిపించదు బ్రదర్. కానీ మధ్యలో ఏదైనా ఒక అవయవం లోపిస్తే వాళ్ళకి అసలు ఏం చేయాలో అర్థం కాదు బ్రదర్, అంత దారుణంగా ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, సంతోషంగా జీవించండి. నేను ఏదో చెప్పాను, నాకు తెలిసింది చెప్పాను బ్రదర్. నేను చెప్పిన విషయం మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను బ్రదర్.